చౌటుప్పల్ మార్కెట్ యార్డులో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధనకై జనవరి 3న ఇందిరా పార్క్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభ సందర్భంగా బుధవారం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధనకై జనవరి 3న ఇందిరా పార్క్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభ సందర్భంగా బుధవారం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వెంటనే ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రంలో 55% ఉన్న బీసీ వర్గాలకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. యాదాద్రి జిల్లా కుర్మ సంఘం నాయకులు చిన్నం బాలరాజు, గౌడ సంఘం నాయకులు మొప్పిడి శ్రీనివాస్ గౌడ్, సిద్ధగోని శ్రీనివాస్ గౌడ్, రాజు, సురివి లింగస్వామి, సుర్వి వినోద్ గౌడ్, కారింగ రాములు గౌడ్, మర్రి మహేందర్ యాదవ్, చౌటుప్పల్ బీసీసీఎల్ నాయకులు గంగాదేవి, రమేష్ బాబు, బీసీ నాయకులు నారి బాలరాజు, కవిడా నరసింహ తదితరులు పాల్గొన్నారు.